కట్టరు ఈ ప్రాజెక్టు కట్టరు బాబు వినండి ఈ ప్రాజెక్టు ఇప్పుడు నువ్వు ఇక్కడ లొల్లి పెట్టి చెడగొట్టి ఇంటికి వచ్చినావా మేమేం ధర్మకాడికి రాలే బాబు మేము వినండి మీరు ప్రాజెక్టు వద్దని ఎవరి మీరు ధర్నా చేస్తున్నారు కదా ధర్నా కాడికి మేము రాలే ఓకే మేము ప్రజలకు వివరించడానికి వచ్చినాము ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే దాంట్లో సాధక బాధకాలు మునిగిపోయేటోళ్ళవి గవర్నమెంట్ ఏం చేయాలి ఉండవి అవి చెప్పడానికి మాత్రమే వచ్చినాం ప్రాజెక్ట్ కట్టడానికి రాలే ప్రాజెక్టు మీరందరూ ఒప్పుకుంటేనే ఈ పని స్టార్ట్ అవుతుంది అది గుర్తుపెట్టుకొని దయచేసి మీరందరూ ఈ ప్రెస్ మీట్ అయిపోయాక అడగండి మాట్లాడదాం అందరికి నమస్కారం ఈ నెల 9వ తారీఖు నాడు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రులు హరీష్ రావు గారు వనపర్తికి వస్తున్నట్లు ఆ పేపర్లలో దాంట్లో చూసినాం సో హరీష్ రావు గారికి ఈ వనపర్తిలో మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారికి ఇక్కడ నుంచి ప్రజలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్యేగా నేను డిమాండ్ చేస్తున్నా గొల్లపల్లి రిజర్వాయర్ కి సంబంధించి చాలా 2015 జూన్ 10th ఆ రోజు జీవో నెంబర్ 105 ఏదుల రిజర్వాయర్ గానీ పాలమూరు రంగారెడ్డి గారు జీవో తీసుకొచ్చి టెండర్స్ ఇచ్చున్నారు సో మళ్ళీ ఇప్పుడు గొల్లపల్లి రిజర్వాయర్ కి సంబంధించి 2016 లో 2017 లో 2018 లో 2019 లో మొత్తం కరస్పాండింగ్ చేసి గవర్నమెంట్ కి పంపించింది మీరు సో మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆ పక్కల ఏదుల రిజర్వాయర్ ఉంది ఆడ మేము రెగ్యులేటర్ పెట్టున్నాం తూము పెట్టున్నాం ఆ రిజర్వాయర్ అవసరం లేదని మీరు చెప్తున్నారు సో అవసరం లేనప్పుడు 2015 ఏదుల రిజర్వాయర్ టెండర్ పిలిచినప్పుడు 16, 17, 18, 19 ఆ 4 సంవత్సరాల్లో 4 జీవోలు ఇచ్చి సర్వే ఎందుకు చేయాల్సి వచ్చింది దానికి ఫస్ట్ మీరు సమాధానం చెప్పాలి. నెంబర్ 1 పాలమూరు రంగారెడ్డిలో ఏదుల రిజర్వాయర్ లో వనపర్తి నియోజకవర్గానికి 1 ఎకరా పొలానికి నీళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఈ 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వని ఆ నిరంజన్ రెడ్డి ఆయనతో పాటు ఇరిగేషన్ మంత్రి ఉన్న హరీష్ రావు గారు వనపర్తి ప్రజలకు క్షమాపణ చెప్పి సంఘీభావం చెప్పాలని దాంతో పాటు కొంకలపల్లి బండరాయిపాకల ఏదుల తీగలపల్లికి సంబంధించిన రైతులది 2800 ఎకరాలు లాక్కొని దాని రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు దానిలో నల్లమట్టి ఇవ్వడం మీద తెలుసు ఎర్రమట్టి ఇవ్వడం మీద తెలుసు వాళ్ళ అమ్మ చచ్చిపోతే కాంట్రాక్టర్లు బెదిరించి 50 లక్షలు తీసుకొచ్చి వనపర్తి ప్రజలకు భూ పెట్టినోడు ఎవడు వీళ్ళందరూ ఆ టెంట్ కాడికి వెళ్ళి ఫస్ట్ వనపర్తి ప్రజలకు క్షమాపణ చెప్పి వాళ్ళకి సంఘీభావం చెప్పాలని దాంతో పాటు ఆ రేవల్లి మండలకు సంబంధించిన ఏదుల మండలకు సంబంధించిన ఆ రైతులందరూ ఆ ప్రజలందరూ సర్పంచులంతా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వేసుకున్నారు నేను మా ప్రజలందరికీ ఆ రైతులందరికీ వాళ్ళు మాయ మాటలు చెప్తే వాళ్ళ మాయల పడొద్దని చెప్పి వాళ్ళు కమిషన్ల కోసం కకృతిపడి వాళ్ళు మన గురించి నీతులు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళందరూ వనపర్తి రాజీవ్ చౌక్ వచ్చి అంబేద్కర్ చౌక్ వచ్చి ముక్కు నేలకు రాసి మేము తప్పు చేసినాం అప్పుడు రాంగ్ డిసిషన్ తీసుకున్నామని సంఘీభావం తెలియజేయాలని డిమాండ్ చేస్తూ వాళ్ళకు ఆ రైతుల పక్షాన మాట్లాడే నైతిక హక్కు ఆ బీఆర్ఎస్ పార్టీకి లేదు ఎందుకంటే శ్రీశైలం కట్టింది కాంగ్రెస్ పార్టీ నాగార్జున సాగర్ కట్టింది కాంగ్రెస్ పార్టీ కేఎల్ఐ స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ జూరాల కట్టింది కాంగ్రెస్ పార్టీ కోయిల్ సార్ కట్టింది కాంగ్రెస్ పార్టీ నెట్టెంపాడు కట్టింది కాంగ్రెస్ పార్టీ భీమా కట్టింది కాంగ్రెస్ పార్టీ ఆ కెనాల్లు చేసినా రిజర్వాయర్లు చేసినా రైతులకు పొలాలు ఇచ్చినా పోడు భూములు ఇచ్చినా ఏమి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మొత్తం స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్లలో 50-55 సంవత్సరాలు ఏలింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు మరీ స్పెసిఫిక్ వనపర్తి ప్రజలకు ఎట్లా చూసుకున్నాలో రైతులను ఎట్లా చూసుకున్నాలో ఎక్కడ ఎట్లా పోకుండా చూసుకున్నాలో వాళ్ళు ఎట్లా కాపాడుకున్నాలో మాకు తెలుసు మీ సలహాలు మాకు అవసరం లేదు మీరు వనపర్తికి వచ్చి ప్రజలకు ఏం చెప్పాలన్నా మీరు ఫస్ట్ ముక్కు నేలకు రాసి తప్పైందని చెప్పి సంఘీభావం చెప్పాలని డిమాండ్ చేస్తారు.